విధంగా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ అదానీ డేటా సెంటర్కి కట్టబెట్టాడు. 160 ఎకరాలు ఏకదమ్ముని ఇచ్చేశాడు. వేల మంది ప్రజానీకం అనేక సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ మీద వివాదం చూసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇల్లు రిపేర్లు చేయడానికి వీల్లేదు, ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, ఇల్లు అమ్ముకోవడానికి వీల్లేదు, ఇల్లు కొనుక్కోవడానికి వీల్లేదని నిబంధనలు విధించే గత 30 ఏళ్ల నుంచి వాళ్ళని నరకయాతన పెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి గూగుల్కి ఆగమేఘాల మీద 1 నెల రోజుల్లోనే దేవస్థానం భూమి ఎలా ఇచ్చారనేటువంటిది మరి నిబంధనలు హైకోర్టులో ఉండేటటువంటి నిబంధనలు వాళ్ళకు వర్తించవా? ఆ స్టేటస్కో గూగుల్ అదానీ డేటా సెంటర్కి వర్తించదా? అంటే గూగుల్ అదానీ డేటా సెంటర్కి ఒక నీతి, విశాఖపట్నంలో ఉండే పంచగ్రామాల ప్రజానీకానికి ఒక సమస్య అనేటువంటి ఒక నీతి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అంటే ప్రజల్ని నాశనం చేసేసి గూగుల్ అదానీ వాళ్ళకి మేలు చేస్తావా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే దేవస్థానానికి, సింహాచలం దేవస్థానానికి పంగనామాలు పెడతావా నేను అడుగుతూ ఉన్నాను. దేవుడు పవిత్రమైనటువంటి భూమి, ఆ పవిత్రమైనటువంటి భూమి పవిత్రమైనటువంటి కార్యకలాపాలకి ఉపయోగించాలి. ఈ అడ్డగోలుగా దోపిడీ చేసేటటువంటి అదాని ఇటువంటి సమస్యలకి ఈ అపవిత్రులకి ఆ భూమిని కేటాయించడం అంటే ఎంత పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఇది సరైనటువంటిది కాదు. మీరు రోజుకో మాట చెప్తున్నారు గూగుల్ అదానీ డేటా సెంటర్ మీద. మొదటేం చెప్పారు? 1000 మెగావాట్లలో మేము పెట్టబోతున్నాం అని చెప్పారు. తీరా ఈ రోజుకి వచ్చేది ఏంటి? 1000 మెగావాట్లు తర్లువాళ్లను, రాంబిలిలో 1000 మెగావాట్లు, అలాగే విశాఖ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి సింహాచలం దేవస్థానం కొండ మీద 512 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదట ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు? 20,000 అన్నారు, 40,000 అన్నారు, 80,000 అన్నారు, 1,20,000 అన్నారు. తీరా ఎన్ని వచ్చినాయి? మొత్తంగా చూసుకున్నప్పుడు అక్కడ 1350, ఇక్కడ 500, 1850 ఉద్యోగాలు వస్తాయి. 2500 మెగావాట్ల డేటా 3 సెంటర్లలో అనేటువంటిది గూగుల్ వాళ్ళే సమర్పించినటువంటిది. 600 ఎకరాల భూమి అన్నారు. కానీ మీరు రియల్గా వాళ్ళకి దోచిపెట్టింది ఎంత? 3000 ఎకరాలు. కొండలు ఇచ్చేశారు. తరులువాడ వెళ్దాం పడండి, 300 ఎకరాలు అన్నారు. అక్కడ 1000 ఎకరాలు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ సింహాచలం చూడండి, ఈ భూమిని ఎన్ని కొండ ఇచ్చేశారు. ఆ సింహాచలం పైన ఉండేటటువంటి నరసింహస్వామి ఉండగలడా? ఈ వేడికి బతకగలడా నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు 512 విశాఖ నగర నడిబొడ్డులో మీరు డేటా సెంటర్ పెడితే 3 నుంచి 4 డిగ్రీల వేడి పెరుగుతుంది అంటున్నారు. రోజుకి టన్నుల కొద్దీ బ్యాటరీ వ్యర్థాలు ముందుకు వస్తాయని, వేడి గాలులు విపరీతంగా వ్యాపిస్తాయి అంటున్నారు. మరి ఈ ప్రజానీకం ఇక్కడ నివాసం ఉండగలరా నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడే ప్రజల నడి మధ్యలో ఎందుకు పెట్టాలని నేను అడుగుతున్నాను. విపరీతమైన రేడియేషన్ దాదా క్యాన్సర్ జబ్బులకు గురవరా నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాదు రిజర్వాయర్ ఉంది, ముడసరావు రిజర్వాయరు, 100 ఎకరాల్లో ఆ రిజర్వాయర్ ఉంది. ఇప్పటికి 1/2 TMC కెపాసిటీ అది ఆర్లోలో ఉండే 1,00,000 మంది ప్రజానీకానికి మంచినీళ్ళు అందిస్తుంది. ఇప్పుడు దాన్ని కబ్జా చేస్తారు. ఎవరికి? గూగుల్ డేటా సెంటర్ కబ్జా చేసి ఆర్లో 1,00,000 మందికి నీళ్ళకి ఎండబెడతారు. దీనికి 512 మెగావాట్ల డేటా సెంటర్ నీళ్ళు ఎంత కావాలి? సుమారుగా 10 MGD నీళ్ళు కావాలి. మరి విశాఖపట్నం తాగునీటిని మీరు కట్ చేసేసి వీడి కొంత ఇచ్చేస్తే గూగుల్ డేటా సెంటర్కి ఒక 30 MGDలేమో అదాని మన స్టీల్ ప్లాంట్ అయినటువంటి మిట్టల్ వాళ్ళకి ఇచ్చేస్తే విశాఖపట్నం ప్రజానీకం ఎలా మంచినీళ్ళకి ఎలా బతుకుతారని నేను అంటున్నాను. కరెంటు కూడా అలానే సరఫరా చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం కొరత ఏర్పడదా విద్యుత్తు? ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈ డేటా సెంటర్లు తీసుకొచ్చి విశాఖ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళ లాభాల కోసం విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తారా నేను అడుగుతున్నాను. పర్యావరణం ఏ కేటగిరీ ఇది? దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, యూరప్ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళండి, పర్యావరణం డేటా సెంటర్లు పబ్లిక్ హీరింగ్ జరపాలి, సోషల్ ఆడిట్ జరపాలి, అలాగే పర్యావరణం ఆర్థిక సామాజిక స్టడీ చేయాలి, ఆ రిపోర్ట్ పబ్లిక్ ఇవ్వాలి, పబ్లిక్ హీరింగ్ జరపాలి. ఎన్నిటిని లేకుండా చేసేసి మీరు మోడీ అను చంద్రబాబు నాయుడు ఎదురు కూర్చొని దాన్నేమో రాష్ట్ర పరిధిలో B కేటగిరీ తీసుకొచ్చి వారం రోజులు అనుమతులు ఇస్తారా? పర్యావరణ అనుమతులు దేశంలో ఎక్కడైనా ఉందా? ఇంత దారుణం. అందువల్ల మీరు డేటా సెంటర్ కోసం సర్వం నాశనం చేస్తున్నారు. విశాఖపట్నాన్ని, విశాఖపట్నం ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేయని ఈ డేటా సెంటర్ ఉత్త బోగస్.
రోజుకో మాట చెప్తున్నాడు లోకేష్ గారు. అన్నీ మొత్తం బోగస్, ఒక్కటి వాస్తవం లేదు. చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో. మా వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పర్యావరణవేత్తలు, అనుభవతులు, ఇంజనీర్లు, మేధావులు ఉన్నారు. ఛాలెంజ్. ఈ డేటా సెంటర్లు ఎంత నష్టం చేస్తాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత అబద్ధం ఉందో అనేటువంటి మేము రుజువు చేయగలం. ఛాలెంజ్ ఎవరైనా సరే.